కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్ కలిసి కమిషన్ అనుమానాలను బదిలీవబోతున్నారు. కేబినెట్ మినిట్స్ తో పాటు హరీష్ రావు ఇచ్చిన అఫిడవిట్పై పీసీ ఘోష్ కమిషన్ కు కొన్ని అనుమానాలున్నాయి. వీటిపైనే హరీష్ రావు క్లారిటీ ఇస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఘోష్ కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనపై ఏ విధమైన ప్రశ్నలు సంధించారు? అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు హరీష్ రావు బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఉదయం ఆయన నివాసం నుండి నేరుగా బీఆర్కే భవన్కు చేరుకున్నారు హరీష్ రావు. అయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవుతున్నారు. విచారణలో ఏ అంశాలను ప్రశ్నించనున్నది ఆసక్తికరంగా మారింది. అయితే గత నెల జూన్ 9వ తేదీన విచారణకు హాజరైన హరీష్ రావు దాదాపు 40 నిమిషాల పాటు కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే మరొకసారి ప్రభుత్వం ఇటు క్యాబినెట్ రాటిఫికేషన్స్లను సంబంధించిన వివరాలను గత నెల 30వ తేదీన ఇచ్చింది. అయితే దీనిపైన కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకునేందుకు, అదేవిధంగా హరీష్ రావు ఇచ్చిన అఫిడవిట్లో వివరాలను మరొకసారి కొన్ని డౌట్స్ను ఘోష్ వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని హరీష్ రావును అడిగితే తాను నేరుగా వచ్చి కలుస్తానని సమయం తీసుకొని ఈరోజు ఇటు బీఆర్కే భవన్కు హరీష్ రావు వచ్చారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, కాళాయిరు వెంకటేష్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ కూడా ఆయన వెంట ఇక్కడికి వచ్చారు. మొత్తానికైతే హరీష్ రావు ఈ విచారణకు హాజరవుతున్నారు. పూర్తిగా ఈ విచారణలో ఇటు బారాజులు, అదేవిధంగా గ్రౌండింగ్ సంబంధించిన విషయాలపైన కూడా ఆరా తీసే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయాలు అయితే ఒకవైపు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైతే తుమ్మిడిహెట్టి గారి నుంచి ప్రాజెక్టును మార్చడం, అదేవిధంగా అన్నారం, సుందిల్లా, మేటిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలకు సంబంధించి గ్రౌండింగ్ సంబంధించిన విషయాలను పైన ఆరా తీసే అవకాశం ఉంది. అయితే గతంలో ఏదైతే అఫిడవిట్ ఇచ్చారో హరీష్ రావు ఆ కేబినెట్ నిర్ణయాలు అంటే 28 కేబినెట్ ప్యాకేజీలకు సంబంధించిన విషయంలో కేబినెట్లో నిర్ణయాలు ఎన్నిటికి జరిగాయి, వాటిలో ఎన్నిటికి అప్రూవల్స్ వచ్చాయి, వాటి అనుమతులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలపైన కూడా మరొకసారి హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పటికే ప్రభుత్వం కేబినెట్ రాటిఫికేషన్స్ను, గత ప్రభుత్వం చేసిన రాటిఫికేషన్స్ను ఇటు కమిషన్కి అందించింది కాబట్టి వాటన్నిటిపైన కూడా ఈ కమిషన్ మరొకసారి హరీష్ రావును ప్రశ్నించే పరిస్థితి ఉంది. వాటిలో ఏదైతే అనుమానం ఉన్నదో ఇటు ఈ రెండింటిని కూడా ఇప్పటికే ఇటు హరీష్ రావు ఇచ్చిన అఫిడవిట్కి సంబంధించిన వివరాలను పరిశీలించిన ఇటు కమిషన్, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే గత కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత ఈ రెండింటిల మధ్య తేడాలకు సంబంధించిన అంశాలపైన ఇందులో ప్రధానంగా ప్రశ్నిస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే ఎంతసేపు ఈ విచారణ కొనసాగుతుంది, వీటిపైన హరీష్ రావు ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.